వ్యాసుడికి అంత శక్తి ఉందని అంటే మీరు మహాభారతం చదివినా లేకపోతే 18 పురాణాలు చదివినా వ్యాసుడి యొక్క గొప్పతనం తెలుస్తుంది. వ్యాసుడు ఏం చేశాడు? వేదాలను విభాగించాడు. వేదాలంటే ఎన్ని ఉంటాయి? వేద మంత్రాలు కుప్పలు తెప్పలు. ఓ పర్వతం కనుక ఎంత ఉంటుందో ఆ పర్వతం అంత ఉన్నాయి. ఆ మొత్తాన్ని కూడా విభాగం చేయటం అనేటువంటిది మానవ మాత్రుడికి సాధ్యం కాదు. అది చేశాడు. దాన్ని 4 వేదాలుగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదంగా 4 వేదాలుగా విభాగం చేశాడు. ఆ తర్వాత వాటినే కాకుండా బ్రహ్మసూత్రాలు రచించాడు. ఇప్పుడు బ్రహ్మసూత్రాలని ఎవరన్నా చెబితే అర్థం చేసుకోవటానికి మనకి సాధ్యం కాదు. ఇప్పుడు ఎక్కడన్నా బ్రహ్మసూత్రాలకు సంబంధించినటువంటి బుక్స్ ఏమన్నా కానీ మీకు దొరికితే చూడండి. ఆ బుక్ మొత్తంలో ఒక పేజీలో ఒక పేరా మీకు ఏమైనా అర్థమైతే నాకు చెప్పండి. ఎందుకంటే అలా ఉంటాయి బ్రహ్మసూత్రాలు. అటువంటి బ్రహ్మసూత్రాలు రచించాడు. తర్వాత అలాగనే 1,00,000 శ్లోకాలతో కూడినటువంటి మహాభారతాన్ని రచించాడు. ఈ మహాభారతం అనేటువంటిది ఎలాంటిది అని అంటే ప్రపంచంలో లేదు ఇలాంటిది. ఇంత పెద్దది, ఇంత విపులమైనటువంటిది లేదు. ఎందుకనంటే ఏ దృష్టితో చూసే వాళ్ళకి ఆ దృష్టితో కనపడేటట్లుగా ఉంది. ధర్మతత్వజ్ఞులు ఆధ్యాత్మికులు వేదాంతమని, ఐతిహాసికులు ఇతిహాసమని, పౌరాణికులు బహుపురాణ సముచ్చయమని, లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని, నీతి విచక్షణులు నీతి శాస్త్రమని, కవి వృషభులు మహాకావ్యమని, ఇలా ఓ ధర్మశాస్త్రంగా, అర్థశాస్త్రంగా, కామశాస్త్రంగా, మోక్షశాస్త్రంగా ఉండేటట్లుగా ఇలా రాశాడు. దీంట్లో కురుపాండవుల యొక్క కథ 24,000 శ్లోకాల్లో ఉంటే 76,000 శ్లోకాల్లో ఉపాఖ్యానాలు ఉన్నాయి. ఇంత బృహత్ గ్రంథం ప్రపంచంలో లేదు. కేవలం వ్యాసుడు మాత్రమే రచించడం జరిగింది. ఇవి గాక 18 పురాణాలు రాశాడు. 18 పురాణాలు, 5 లక్షల శ్లోకాలు మొత్తం 18 పురాణాలు కలిపి. ఇట్లా చెప్పుకుంటా పోతే అసలు ఆయన్ని ఇలా వర్ణించడానికి వీల్లేదు. ఇక భగవద్గీతలోనే ఒక మాట వచ్చుద్ది. ఈ 10వ అధ్యాయం ఉంది, విభూతి యోగం. దాంట్లో చెబుతాడు, నేను వ్యాసుణ్ణి, నేను మునుల్లో నేను వ్యాసుడు, మునీనాం అప్యహం వ్యాసః, నేను మునుల్లో నేను వ్యాసుణ్ణి అని చెబుతాడు. కాబట్టి భగవానుడే నేను వ్యాసుణ్ణి అని చెప్పాడంటే వ్యాసుడు భగవానుడు కాకుండా ఎట్టుంటాడు? సంజయుడికి ఎందుకు ఇచ్చుంటారు ఆ దివ్య దృష్టి? సంజయుడికి ఎందుకు ఇచ్చాడు అని అంటే ఎవరికి వాళ్ళకి ఇవ్వాలి కదా. వాడు ఇంకోళ్ళకి ఎవరికైనా ఇచ్చాడు అనుకోండి, ఇస్తే ఆయనకి ఎందుకు ఇచ్చాడని అడుగుతారుగా మీరు. కాబట్టి సంజయుడికి ఎందుకు ఇచ్చాడంటే సంజయుడు ధృతరాష్ట్రుడి పక్కన ఉండేవాడు ఎప్పుడు. కాబట్టి ధృతరాష్ట్రుడికే దివ్య దృష్టి ఇస్తానంటే ఆయన వద్దన్నాడు. నాకెవరన్నా తెలుసుకొని చెబితే నేను వింటానన్నాడు. సరే అట్టయితే సంజయుడికి దివ్య దృష్టి ఇస్తా అన్నాడు. ఆ పక్కనే ఉన్నాడు సంజయుడు, అందుకని ఆయనకి ఇచ్చాడు. పైగా సంజయుడు అనేటువంటి వాడు ఇందా చెప్పుకున్నాం, సమ్యక్ జయ, ఇంద్రియాలను జయించినటువంటి వాడు. ఆయన చాలా గొప్పవాడు, ధర్మం తెలిసినటువంటి వాడు, అందుకు ఆయనకి ఇచ్చాడు.